ఈశ్వరుడి సందేశం వచ్చింది, నీ వరకు చేరవేశాను. ఆలోచించుకో. నేను వెళ్తాను. స్వామీజీ, మంగేష్, ఏంటి ఎంతలా ఆలోచిస్తున్నావు? అయ్యో, నీ భూమిని ఈశ్వరునికి ఇచ్చేసేయ్. పుణ్యం సంపాదిస్తావు, పుణ్యం. కానీ సేటు గారు, పదండి సిద్ధాంతి గారు. ఇదిగోండి గురుగారు. బాగుంది ఆనంద్, నువ్వు చాలా చక్కగా చెప్పులు కుట్టావు. మనసుకి తృప్తిగా ఉంది. అయినా నాది ఒకటే కోరిక, మీ అందరి కష్టం ఫలించాలి. అలాగే వ్యాపారం అద్భుతంగా సాగాలి. చాలు గురువుగారు, మీ ఆశీర్వాదం మా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇదిగో రామ్జీ. గురువుగారు, మీ చెప్పులు కుట్టడంతో మా దుకాణం ప్రారంభమైంది. ఇక మా వ్యాపారం తప్పకుండా అద్భుతంగానే సాగుతుంది. అంతా మంచి జరుగుతుంది రామ్జీ. మంగేష్ మావయ్య, అక్కడే ఆగు. ఇప్పుడు నువ్వు ఉదయాన్నే నా మెదడు తినడానికి వచ్చావా? వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. నా మాట అయితే వినండి. ఏంటి చెప్పు. అయినా మీరెప్పుడూ కూడా మాతో శత్రుత్వమే నిలుపుకున్నారు. అయినా నేను మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. చెప్పు. ఆ స్వామీజీ మీకున్న భూమిని లాక్కోవడానికి కుట్ర పన్నుతున్నాడు. దీని నుండి తప్పించుకోండి. అయినా ఒకవేళ ఈశ్వరుడు సర్వ సంపన్నుడైతే ఆయనకు మీ భూమి మీద లోభం ఎందుకు? మావయ్య, నేను అందుకే చెప్తున్నాను, స్వామీజీ లాంటి పాపాత్ముల యొక్క నోరు ఎంత పెద్దది అయిపోతుందంటే వాళ్ళు మొత్తం అంతా కూడా మింగేయాలనుకుంటారు. ముందు బయట వాళ్ళని, అయినా కూడా కడుపు నిండదు. అప్పుడు అయిన వాళ్ళని కూడా. అందుకే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా బాగా ఆలోచించి తీసుకోండి. అలాగే నేను చెప్పిన విషయం గురించి తప్పకుండా కొంచెం ఆలోచించండి. మీ వివేకంతో ఆలోచించండి. అయినా నేను చిన్న జాతికి చెందినవాడినన్న కారణంగా మీరు నా మాటలు కొట్టిపారేయకండి. మీలో ఎవ్వరూ అంగీకరించకపోయినా సరే ఈ భీమ్రావ్ అందరివాడు. ఇక సమస్య ఎక్కడుంటే అక్కడ భీమ్రావ్ ఉంటాడు. లేకపోతే ఆలోచించండి, అది మీ భూమి. మీకు ఇవ్వాలనిపించిన వారికి ఇవ్వండి, నాకేంటి. నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. డాక్టర్ గారు చెప్పారు మా అమ్మ తలనొప్పి ప్రాణాంతకం కావచ్చంట. లేకపోతే మా అమ్మ చనిపోతుంది. మేము అర్థం చేసుకోగలం భీంబాబు, అయినా కూడా మేము ఇవ్వలేము. నీ పిల్లల్ని చదివించాలనుకోకు, పిచ్చివాళ్ళైపోతారు, పిచ్చివాళ్ళైపోతారు. ఏంటి పిచ్చివాడు పిచ్చివాడు అంటూనే ఉన్నారు? పిచ్చివాడిని పిచ్చివాడు అని అనకూడదా? అయితే పిచ్చివాడిని తెలివైన వాడు అనాలా? అయితే నువ్వు ఒక పని చేసావనుకో, నేను నీకు నీళ్ళు ఇస్తాను. చెప్పండి. నువ్వు నీ మోకాళ్ళ మీద కూర్చో, నీకు నీళ్లు దొరుకుతాయి. నేను ఈ భూమిని స్వామీజీకి ఇవ్వలేను. ఈ భీమరావు చెప్పేదే నిజం అనిపిస్తుంది నాకు. ఈ డబ్బులు వేరేగా ఉంచు. ఎందుకంటే ఈ డబ్బులు ఎప్పుడూ ఒక ఆరంభాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. అయినా ఎవరికైతే ఆరంభం గుర్తుంటుందో వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది. అతను ఎంత దూరం ప్రయాణించాడు, అలాగే ఎంత అభివృద్ధి సాధించాడన్నది. నువ్వు చెప్పింది నిజమే రామ్జీ. మొదలే మనిషికి ఎప్పుడూ మూలం లాంటిది. అలాగే మనిషి కూడా ఎప్పుడూ తన మూలాలను వదిలిపెట్టకూడదు, అలాగే వాటిని మర్చిపోకూడదు. ఆనంద్, ఈ సందర్భంలో నువ్వు నాకు జత చెప్పులు కుట్టు. డబ్బు ఎంత అవుతుందో నువ్వు చెప్పు, నేను అది ఇచ్చేస్తాను.
ఎందుకంటే మా జాతి వాళ్ళు ఎప్పుడూ చెప్పులు వేసుకోలేదు, నేను కూడా ఎప్పుడూ వేసుకోలేదు. అందుకే ఇప్పుడు నేను ఆనంద్ అందరికన్నా నాకే ముందుగా చెప్పులు కుట్టాలంటున్నా. అలాగే మనం చెప్పులు వేసుకున్నంత వరకు మన వ్యాపారం ముందుకెలా సాగుతుంది? గురువుగారు, గురువుగారు, నమస్కారం గురువుగారు. సంతోషంగా చల్లగా ఉండు. గురువుగారు, మీరు చదువుకున్నవారు, జ్ఞానం ఉన్నవారు, మీరు నాకు సలహా ఇవ్వాలి. నువ్వు మంగేషే కదూ? అవును గురువుగారు. గురువుగారు, మీరేం ఆలోచిస్తున్నారు? ఈరోజు సూర్యుడు పడమర ఉదయించాడేంటని ఆలోచిస్తున్నాను. ఆ సంగతి వదిలే, ఏంటి విషయం? విషయం ఏంటంటే ఈరోజు మా ఇంటికి స్వామీజీ వచ్చారు. ఆ భూమి భాగం నీ దగ్గర ఉంది కదా, ఈశ్వరుడి పేరు మీద రాసి, దాంతో అక్కడ ఈశ్వరుడి యొక్క విశాలమైన మందిరం ఏర్పడుతుంది. ఆ స్వామీజీ మీ దగ్గరున్న భూమిని లాక్కోవడానికి కుట్ర పన్నుతున్నాడు. దీని నుండి తప్పించుకోండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా బాగా ఆలోచించి తీసుకోండి. వాళ్ళిద్దరిలో భీమరావు చెప్పేది నిజమని నాకెక్కడో అనిపిస్తోంది. ఇప్పుడు మీరే నాకు దారి చూపించండి. నేనేం చేయాలి గురువుగారు? లేదు లేదు మంగేష్, భీమరావు తప్పు చెప్తున్నాడు. ఇక స్వామీజీ సరిగ్గా చెప్తున్నారు. ధర్మంగా చెప్పాలంటే నీ భూమి ఇచ్చేయి. అయినా దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అలాగే పుణ్యం నుండి ఆత్మశాంతి. నేను స్వామీజీ పక్కనే ఉంటాను కదా, అందుకే మీరు కావాలని నాకు ఇలాంటి సలహా ఇస్తున్నారు. ఒకవేళ నిజంగానే నీకు మార్గదర్శనం అవసరం ఉందని అనిపిస్తే, నువ్వు ఎవరి వలనైతే వేరే విధంగా ఆలోచిస్తున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచిది. నా ఉద్దేశంలో భీమరావు నీకు సరైన సలహా ఇవ్వగలడు. అర్థమైందా? తమరి ఆజ్ఞ గురువుగారు. భీమరావు, ఇదేమీ చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు కేవలం నీ జాతి వ్యక్తులే నీ మాటలు అర్థం చేసుకునేవారు, నీ నుండి సలహా తీసుకునేవారు, సమయానికి తగ్గ సలహా తీసుకునేవారు. కానీ ఈరోజు మొదటిసారిగా ఒక పెద్ద జాతి వ్యక్తికి నీ మాటలు అర్థమయ్యాయి. అలాగే నేను కూడా కావాలని అతన్ని నీ దగ్గర సలహా తీసుకోమని చెప్పాను. ఎందుకంటే అతనికి నీ ప్రాముఖ్యత అర్థం కావాలి. భీమరావు, ఇక మీదట చూడు, మొత్తం జాతులు నీ ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటాయి. ఇది ఒక గురువుగా నా నమ్మకం. అదేంటంటే నా మనసులో అత్యాశ కలిగింది. అత్యాశ ఏంటంటే మీరు ఈ వంకతో నన్ను కలుస్తారు, నాతో మాట్లాడతారు, నాతో కలిసి సమయం గడుపుతారు. ఎందుకంటే మీతో కలిసి సమయం గడపడం నాకు చాలా నచ్చుతుంది. అత్తయ్య, ఈ పిండి కలపడం అయిపోయింది. నేను రొట్టెలు చేసేస్తాను. నేను చేస్తాను. నువ్వు వెళ్ళు, కాళ్ళు చేతులు కడుక్కో. రొట్టెలు నేను చేస్తాను. వెళ్ళు. సరే.
ఇదిగోండి. ఎంతైంది? ఒక అనా. నాన్న, ఈ రోజు నుండి మనం పని వెతకాల్సిన అవసరం లేదు. ఇక నుంచి మనం పని చేస్తాం. ఒకవేళ మన అందరం శ్రద్ధతో పనిచేసామంటే అప్పుడు మనం మన దుకాణం ఇంకా పెద్ద చేయొచ్చు. దాంతో ఇంకొంతమందికి పని కల్పించవచ్చు కదా? అవునన్నా. ఆనంద్, నువ్వు నాతో పాటు పద. మనం చుట్టుపక్కల జనాల నుండి చెప్పులు బూట్లు కుట్టడానికి అడిగి తీసుకొద్దాం. అలాగే ఎవరికైతే కొత్త చెప్పులు బూట్లు కావాలో వాళ్ళ నుంచి ఆర్డర్లు కూడా తీసుకుందాం. సరే, నేను సంచి తీసుకొస్తాను. పద. సందేశ్, అక్కడ పెట్టు. నాన్న, పూర్వినేని మావయ్య, టీ దుకాణం మావయ్య ఉన్నారు కదా, ఆయన భూమిని స్వామీజీ లాక్కోవాలనుకుంటున్నాడు. కానీ ఆ భూ వివాదంలో అతని అన్నయ్య మహేష్తో అతనికి వివాదం ఉంది. హా, కానీ స్వామీజీ ఆ భూమి గురించి విన్నప్పుడు అతను అందులో తన స్వార్థం చూపించడం మొదలు పెట్టాడు. అలా అయితే స్వామీజీ ఆ భూమిని దానం, భక్తి, శ్రద్ధలతో కలిపి ఆ వ్యక్తి నుండి ఎట్టి పరిస్థితుల్లో లాక్కుంటారు. ప్రయత్నమైతే చేస్తారు. కానీ నేను టీ దుకాణం మావయ్యతో చెప్పాను, శ్రద్ధ ఇంకా భక్తితో అందులయ్యి ఆ భూమిని స్వామీజీకి ఇవ్వద్దన్నాను. అతనితో ఇవన్నీ చెప్పాల్సిన అవసరం నీకే ఉంది. అది అతని వ్యవహారం, అతను చూసుకుంటాడు. అవును భీమ్, భూమి అతందే, సమస్య కూడా అతందే. అతను తన భూమిని అమ్ముకోనివ్వు, ఎవరికైనా దానం చేసుకునివ్వు, కాల్చుకోనివ్వు. దాంతో మనకేంటి, నీకేంటి? విషయం మనది తనది అనేది కాదు, కేవలం న్యాయానికి చెందిన విషయం. కానీ న్యాయ పోరాటం అయిన వాళ్ళు, పరాయి వాళ్ళు అన్న హద్దులు దాటి ఉంటే మంచిది. రామ్జీ బాబాయ్, అందరికన్నా ముందు మీరు మీ క్రాంతికారుడైన కొడుక్కి నచ్చ చెప్పండి. ఇప్పుడే దుకాణం మొదలు పెట్టాము, అప్పుడే స్వామీజీతో కొత్త గొడవ పెట్టుకొని వచ్చాడు. ఒకవేళ మనశ్శాంతి లేకపోతే ఈ వ్యాపారాన్ని ఎలా నడపగలం? పెద్ద జాతి వాళ్లతో విరోధం పెట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంటే చెప్పులు బూట్లు పెద్ద జాతిలోని వ్యక్తులే వేసుకుంటారు. ఒకవేళ ఆ వ్యక్తులే రాకపోతే మన వ్యాపారం మూలన పడిపోతుంది. కానీ మీరు స్వామీజీ అంటే ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? మీరు చేయవలసిన పనిని మీరు నిజాయితీగా చేయండి. అయినా మీరు సరిగ్గా ఉంటే ఈ లోకం మొత్తం ఏకమైనా కూడా మిమ్మల్ని ఆపలేదు. వ్యాపారంలో నిజాయితీ చాలా ముఖ్యం. ఇక ఎవరికి మంచి పని కావాలో వాళ్ళు ఈ పని చేయించుకుంటారు. భీమ్, నీ గుండె మీద చేయి వేసుకొని సమాధానం చెప్పు. నీకు స్వామీజీ అంటే అస్సలు భయం లేదా? తప్పుడు వ్యక్తికి భయపడ్డం ఏంటి? భీమ్ సరిగ్గా చెప్పాడు. పదబాబు. రాణిగారు, ఒకవేళ అమ్మాయిలు గిలకలు వాయించడం నేర్చుకోలేరని నీకు తెలిసినప్పుడు మరి నువ్వు నాకు వాయించడం నేర్పిస్తానని ఎందుకు చెప్పావు? మీరు ఈ వంకతో నన్ను కలుస్తారు, నాతో మాట్లాడతారు, నాతో కలిసి సమయం గడుపుతారు. ఎందుకంటే మీతో కలిసి సమయం గడపడం నాకు చాలా నచ్చుతుంది. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. మీరు కోపం తెచ్చుకోకండి. నేను కేవలం నా మనసులో ఏముందో అదే చెప్పాను. ఒక నిమిషం ఆగండి. నన్ను క్షమించారో లేదో చెప్పండి. మీరు ఇలా కోపంగా ఉన్నారంటే నాకు అస్సలు నచ్చడం లేదు. నాకు నచ్చడం లేదా? దీని గురించి నువ్వు ముందే ఆలోచించి ఉండాల్సింది. నీకు అర్థం కావడం లేదా? నాకు పెళ్ళయింది, నాకు భర్త ఉన్నారు. ఒకవేళ నీ ఉద్దేశం ఇలాంటిదని నాకు ముందే తెలుసుంటే నేను నీ దగ్గర గిలకలు నేర్చుకోవడానికి వచ్చేదాన్ని కాదు. ఇక మీదట నాతో మాట్లాడడానికి ప్రయత్నించుకో. అలాగే నాకు దూరంగా ఉండు. స్వామీజీ, మీరు కంగారు పడకండి. మంగేష్ చాలా తెలివైనవాడు. తనకి నచ్చ చెప్పడానికి సేట్ గారు వెళ్ళారు కదా, తను అర్థం చేసుకుంటాడు. నాకు ఎటువంటి కంగారు లేదు. నాకు అతని మీద జాలి కలుగుతోంది. ఈశ్వరుడు స్వయంగా ఎన్నుకుంటాడు ఎటువంటి దానం ఎవరి నుంచి తీసుకోవాలో.
అందరూ అదృష్టవంతులైపోరు ఈశ్వరుడు వారిని ఎన్నుకోవటానికి. కానీ ఆ మూర్ఖుడు, అతను మూర్ఖుడే స్వామీజీ. స్వామీజీ, నేను మంగేష్కి ఎంతో నచ్చజెప్పాను. ఆ భూమిని ఈశ్వర్ని పేర రాయమన్నాను. కానీ అతను స్పష్టంగా నిరాకరించాడు స్వామీజీ. అతను అంటున్నాడు, కావాలంటే నా ప్రాణం తీసుకోండి, కానీ నేను ఆ భూమిని ఎవరి పేర రాయను అని. స్వామీజీ, నేను ఇప్పుడే వెళ్ళి నచ్చ చెప్తాను. వద్దు, మీరు అతని దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. అతనికి చికిత్స నేనే స్వయంగా చేస్తాను, వేరే పద్ధతిలో. కానీ ఎలా జరుగుతుంది స్వామీజీ? ఆ ఈశ్వరుడే నా కలలోకి వచ్చి ఒకటి చెప్పాడు అంటే దానికి దారి కూడా ఆయనే చూపిస్తారు. భీమరావు, భీమరావు, ఏమైంది? భీమరావు ఎక్కడా? నా భీమ్ ఇప్పుడు ఏం చేశాడు? లేదు లేదు, తనేం చేయలేదు. తన దగ్గర నేను సలహా తీసుకోవాలి. తను లోపలున్నాడు. కొంచెం పిలుస్తారా? భీమ్, భీమ్, ఇలా రా బాబు. భీమ్, ఈరోజు టీ అతను నీ సలహా కోసం వచ్చాడు. ఏంటి విషయం మావయ్య, చెప్పండి. భీమరావు, అంబేద్కర్ గురువు గారితో నేను మాట్లాడాను. తను ఏమన్నారంటే నీ దగ్గర సలహా తీసుకోమన్నారు. కొంచెం నువ్వు తోటలోకి వచ్చి నన్ను కలిస్తే. ఏం, ఎందుకు తోటలోకి? ఎందుకంటే అక్కడ ఎవరూ మా ఇద్దరిని ఒక దగ్గర చూడలేరు, అందుకని. లేదు, భీమ్ ఎక్కడికి రాడు. ఏం అడగాలనుకున్నా ఇక్కడే అడుగు. ప్రజలకు ఎందుకు భయపడతావు? కానీ అత్తయ్య, ఈయన నన్ను ఏదో అడగడానికి వచ్చారు, కానీ దానికోసం ఆయన మన దగ్గరికి వచ్చారని ఆయన మొత్తం లోకానికి చెప్పడం సరైన పని కాదు. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. భీమరావు, కొంచెం త్వరగా రా. అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను. ఏమైందక్కా? భీమ్, నువ్వు ఈ టీ దుకాణం మావయ్యకి ఎందుకు సహాయం చేస్తున్నావు? మంజుల అక్క, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వారికి సహాయం చేసి తీరాలి. పైగా ఇది ప్రతి మనిషి కర్తవ్యం. భీమ్, నువ్వు ఈ వ్యక్తికి సహాయం చేస్తున్నావా? ఇతను మన అమ్మని అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టాడు. నువ్వు అతనికి చెప్పేశావు కదా, మీరు మీ భూమి దాన ధర్మాల పేరుతో పోగొట్టుకోకండి. అక్కడి వరకు అంతా బానే ఉంది కదా, కానీ నువ్వు అతనికి ఎందుకు సహాయం చేస్తున్నావు? నువ్వు నీ భార్యకు చెప్పు, ఇలా దగ్గొచ్చినట్టు ఎందుకు నటించడం? చావాలంటూ చావచ్చు కదా. నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. డాక్టర్ గారు చెప్పారు మా అమ్మ తలనొప్పి ప్రాణాంతకం కావచ్చంట, లేకపోతే మా అమ్మ చనిపోతుంది. మేము అర్థం చేసుకోగలం భీంబాబు, అయినా కూడా మేము ఇవ్వలేము. ఒక శుభవార్త వినండి. ఈ భీమాబాయి ఉంది కదా, ఆవిడకి భగవంతుడు ఎలాంటి రోగం ఇచ్చాడంటే ఇక అంతే, 1-2 రోజుల్లో ఆవిడ పని అయిపోతుంది. నీ గురించి ఆలోచించకు, అందరి గురించి ఆలోచించు. చూడు బాబు, నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు నీ జీవితంలో చాలా చాలా పని చేయాలి. అయిన వాళ్ళ కోసమే కాదు, అందరి కోసం. మంజుల అక్క, తులసి అక్క, ఎవరైతే యాచిస్తారో వాళ్ళు ఎవరికి శత్రువులు అవ్వలేరు. అయినా నాన్న కబీర్ పద్యాలు వినిపించినప్పుడు చెప్పారు కదా, అది అందరి విషయంలోనూ వ్యక్తి తన ప్రవర్తనని సమానంగా ఉంచి తీరాలి అని. నన్ను వెళ్ళనివ్వండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. తులసి, మంజుల, వాడిని వెళ్ళనివ్వండి. వీడేదో వేరే మట్టితో తయారయ్యాడు. ఎవరైనా కష్టంలో ఉంటే
వీడు ప్రశాంతంగా కూర్చోలేడు. అయినా ఇదేదో సాధారణ మనిషి లక్షణం కాదు. అందుకే వాడు నా భీమ్రామ్.